బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. విస్తరణలో భాగంగా ఏపీలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లోని క్యాన్సర్ ఆసుపత్రిలో అంకాలజీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారని బాలకృష్ణ పేర్కొన్నారు. Personally called me and congratulated me. బాలకృష్ణ గారు నడుపుతా ఉన్న బసవతారక రామ హాస్పిటల్స్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన దానికన్నా ప్రాంప్ట్ గా జగన్ గారి హయాంలోనే బిల్స్ బాగా వస్తున్నాయని Personally called me and congratulated me. బాలకృష్ణ గారు నడుపుతా ఉన్న బసవతారక రామ హాస్పిటల్స్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన దానికన్నా ప్రాంప్ట్ గా జగన్ గారి హయాంలోనే బిల్స్ బాగా వస్తున్నాయని Personally called me and congratulated me. బాలకృష్ణ గారు నడుపుతా ఉన్న బసవతారక రామ హాస్పిటల్స్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన దానికన్నా ప్రాంప్ట్ గా జగన్ గారి హయాంలోనే బిల్స్ బాగా వస్తున్నాయన్న మాట అక్కడ కూడా అది చాలా ముఖ్యం. మంచి స్క్రీనింగ్ చేసుకోవటం అండ్ నాన్నగారికి నాకు చాలా ప్యాషన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించడం. అందుకే నాకు గర్వంగా ఉంది. లక్షలాది మందికి నాణ్యమైన క్యాన్సర్ సర్వీసెస్ ఇస్తున్నాము. మా నాయనమ్మ గారికి క్యాన్సర్ వచ్చినందువల్ల